టాప్ ప్రయారిటీ ఆఫ్ అమెరికా హెల్త్ కేరు, ఎడ్యుకేషన్, ఈ రెండిటికి సంబంధించి గతంలో ఒబామా హెల్త్ కేర్ని అబాలిష్ చేస్తా అని చెప్పి కూడా ఎలక్షన్స్ టైంలో ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. సో హెల్త్ కేర్ రిలేటెడ్గా ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు? అంటే దసరాలు వచ్చిన తర్వాత, లైక్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ మనం చూడొచ్చు? డెఫినెట్గా ఏంటంటే ఒబామా హెల్త్ కేర్ సిస్టమ్ ఒబామా వచ్చిన తర్వాత బెటర్ అయింది. ఓకే, ఇంకా అంతకంటే బెటర్ హెల్త్ కేర్ సిస్టమ్ తీసుకురావాలన్నదే ట్రంప్ పాలసీ. అంటే ఏంటిది? ట్రాన్స్పరెన్సీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే వాడు ఏం ఛార్జ్ చేస్తున్నాడో తెలియదు, దేని ఛార్జ్ చేస్తున్నాడో తెలియదు, కోపే అంటాడు, ఇంకోటి అంటాడు. అలా కాకుండా స్టాండర్డైజ్ చేయడం, అంటే ఈ సిస్టమ్ ఈ దానికి వెళ్తున్నప్పుడు ఈ డిసీజ్ కోసం వెళ్తుంటే, లేకపోతే ఈ విజిట్కి వెళ్తున్నప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ ఇంత ఛార్జ్ ఉంటుంది, ఇది ఇన్సూరెన్స్ ఇంత కవర్ అవుతుంది, ఇన్సూరెన్స్ ఇది కవర్ కాదు అనేది ఒక క్లారిటీ తీసుకొచ్చేటువంటి పాలసీ సిస్టమ్. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ 63 రిటైర్మెంట్ అయిన తర్వాత మెడికేడ్ ఉంటుంది. మెడికేడ్ వాళ్ళకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఒబామా కేర్లో కవర్ అవుతలేవు. కవర్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ కవర్ చేయకపోతే వరకు ఏమవుతుంది, అవుట్ ఆఫ్ పాకెట్ పే చేయాల్సి వస్తుంది. వీటిని అన్నిటిని కూడా అడ్రస్ చేసుకుంటే ఏంటంటే కొత్త పాలసీని డెఫినెట్గా ఇక్కడ ఉండేటువంటి సిటిజన్స్కి, ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ఇక్కడ ఇన్సూరెన్స్లో ఉంటారో, ఇన్సూరెన్స్ మెడికేర్లో ఉండే వాళ్ళకి, యాజ్ వెల్ as ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి, ఇన్సూరెన్స్ పే చేసుకునే వాళ్ళకి కూడా కవర్ అయ్యేటువంటి పాలసీ తీసుకొచ్చేటువంటి ట్రాన్స్పరెంట్ పాలసీ ఉంటుందని చెప్పేసి అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, మధు గారు, హెల్త్ కేర్ అంటేనే హ్యూజ్ బర్డన్, ఎస్పెషలీ అమెరికాలో. దాన్ని ఆసరాగా తీసుకుని చాలా వరకు కార్పొరేట్స్ అన్నీ కూడా మిస్యూజ్ చేస్తాయి. ఎక్కువగా హాస్పిటల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నుండి డబ్బులు తీసుకుంటాయి అనేది ఎప్పటి నుంచో ఉంది. విత్ దిస్ కైండ్ ఆఫ్ అబాలిషన్, అంటే ఎగ్జిస్టింగ్ ఒబామా కేర్ని అబాలిష్ చేయడం వల్ల, కొత్త స్కీమ్ తీసుకురావడం వల్ల ఆ లీకేజ్ తగ్గే అవకాశం ఉంటుందంటారా? లీకేజ్ కన్నా ఎక్కువ ఇట్ ఈస్ బికమ్ ఎక్స్పెన్సివ్ అండి. నాకు కూడా యూఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మిస్సెస్ అక్కడ డాక్టర్ కూడా. సో ఇప్పుడు ఇది ఒబామా కేర్ తర్వాత లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ప్రీమియం పెరిగింది, కో పేమెంట్ కూడా పెరిగింది. సో ఇతను కొత్త పాలసీ ఏం తెస్తాడనేది ఇంకా క్లారిటీ లేదు. అది వస్తేగానో చెప్పలేము దీంతో ఏ విధంగా. ఫిల్ఫరేజ్ అనేది చాలా కంపెనీస్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. ఇచ్చినా కూడా దాంట్లో ఐ కవరేజ్ ఉండదు, డెంటల్ కవరేజ్ ఉండదు, దానికి సపరేట్ పే చేయాల్సి వస్తుంది. చాలామంది ఇప్పుడు మన ఎన్ఆర్ఎస్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పోతారు. సో డెంటల్ ట్రీట్మెంట్ కూడా. సో ఫిల్ఫరేజ్ కన్నా అక్కడ అంటే మెడికేడ్ ఇన్కమ్ లేకపోతే కూడా ఇల్లీగల్ ఉన్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు అక్కడ. సో అది తర్వాత యూ కెన్ రీక్లెయిమ్, వాళ్ళ బిల్ పంపిస్తారు, చేయొచ్చు. కానీ ట్రీట్మెంట్ ఆపర్ అక్కడ. మన దగ్గర నువ్వు డబ్బులు కడితే కానీ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి అక్కడ. సో అది ఐ డోంట్ సీ సో మచ్ ఆఫ్ మిస్యూజ్ అక్కడ. గతంలో చేసిన వాళ్ళని ఇంతకుముందు మెడికేడ్ కింద డబ్బులు లేపిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరిగింది. దొరికితే మాత్రం వదిలిపెట్టరు అక్కడ. సో దానికన్నా ఎక్కువ హెల్త్ ఈజ్ ఎక్స్పెన్సివ్, బట్ బెటర్ హెల్త్ కేర్ ఉంటుంది ఇక్కడ కన్నా ఎక్కువ. ఓకే.